బెంగాల్లో టీఎంసీ నేతలపై కోడిగుడ్ల దాడులపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరులకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అని, ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బెంగాల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కోడిగుడ్ల వ్యవహారం కోల్కతా హైకోర్టుకు చేరింది. పోలీసుల ముందే తమ నేతలపై కోడిగుడ్లతో దాడి చేస్తున్నప్పటికీ అడ్డుకోవడం లేదని తృణమూల్ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. తమ నేతలకు కావాలనే భద్రత కల్పించడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై కోల్కతా హైకోర్టు సీరియస్ అయింది. బెంగాల్ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కోడిగుడ్ల దాడులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులపై జూన్ 4వ తేదీ తర్వాత వరుసగా దాడులు జరుగుతున్నాయని టీఎంసీ నేతలు పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రులతో సహా బీజేపీ నేతలు తమపై దాడులు చేయాలని ప్రోత్సహిస్తున్నారని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఇలాంటి దాడులను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తే సరిపోదని, ఇలాంటి వ్యవహారాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టం ఎవరూ కూడా చేతుల్లోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సీఎం సువేందు అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. రౌడీ ప్రభుత్వమే బెంగాల్లో యాంటీ గుండా చట్టం తీసుకురావడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.